హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ జమీలా అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. ఈరోజైతే మంచి హెల్తీ రెసిపీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. మెచ్యూర్ అయిన పిల్లలకి కానీ, లేదనుకుంటే ఎదిగేటటువంటి పిల్లలకి కానీ, లేదంటే పీరియడ్స్ టైంలో పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. హెల్త్కి చాలా మంచిది. నడుం బలము, అలాగే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. నెక్స్ట్ పిక్కలు కూడా లాగుతూ ఉంటాయి. పిక్కలు కూడా మనము బలం తగ్గినప్పుడు మాత్రమే ఆ పిక్కల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి ఆడపిల్లలకి. అవి ఏమీ రాకుండా మనం ఈజీ పద్ధతిలో మన ఇంట్లో దొరికే వాటితోనే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇది చేసుకొని తిన్నామంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం అనమాట. సో ఖచ్చితంగా ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా నేర్చుకోవాల్సినటువంటి వంట అన్నమాట ఇది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ముందుగా అయితే నేను ఒక గ్లాస్ అయితే బియ్యం అయితే తీసుకున్నానండి. నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము వేయించుకుంటూ ఉండాలి. సో గరిటెని మనం తిప్పుతూ ఉండాలండి, లేదనుకుంటే మాడిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, సిమెంట్ది అన్నమాట. ఇది తొందరగా మాడిపోతాయి, హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే వేయించుకోవాలి. బియ్యం మొత్తం చల్లార్చేంత వరకు ఇలా పక్కన పెట్టేసుకుందాము. సో బాగా చల్లారిపోయినాయండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, మంచి స్మెల్ వస్తూ ఉంది. అందులోనూ ఇది పిండి చేసుకొని మనం ఇంకేదన్నా చెక్కలు లాంటివి చేసుకున్నా, లేదనుకుంటే రవ్వ చేసి పిట్టు చేసుకున్నా, లేదనుకుంటే పాలపిండి ముద్దలు నెల్లూరు వైపు చాలా ఫేమస్ అన్నమాట. శివరాత్రికి చేస్తూ ఉంటారు. అలాంటివి చేసుకొని తిన్నా చాలా చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఓకే, చల్లారిపోయినాయి. ఇవైతే నేను ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసేసి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. మరీ బరక కాదు, అలాగని మరీ పిండి కాదన్నమాట. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, అలాగని మెత్తగా రాలేదు, అలాగని చెప్పి బియ్యంగా కూడా లేవన్నమాట. అన్ని బియ్యం కూడా ఈవెన్గా చిన్న చిన్న పీసెస్గా అయితే వచ్చేసాయి అన్నమాట. అంటే రవ్వలా ఉంది, మనకి ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఓకే మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. దీన్ని అయితే ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇది కూడా కొంచెం హాట్గానే ఉందండి, కొద్దిగా వేడిగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందాము. మనము ఇంట్లో ఎంతమంది ఉన్నారో సో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా బియ్యము మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి, వేయించేసుకొని. చూసారు కదండి, సో స్మెల్ అయితే అదిరిపోతూ ఉందన్నమాట. సో మంచి హెల్దీ ఫుడ్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి తప్పకుండా పెట్టండి. ఇది మెచ్యూర్ అయిన పిల్లలకి కానీ ఎదిగే పిల్లలకి కానీ చాలా చాలా మంచిదన్నమాట. నేనైతే ఒక దాక తీసుకున్నానండి సిమెంట్ది. ఓకే, ఇంకా దాని మీద కడతాకైతే వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనమైతే ఒక పిండిని రవ్వని చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే నాకు ఇంకా సపోర్టివ్గా ఎవరు లేరనమాట వీడియో షూట్ చేస్తాకి. ఒక చేతితో కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని ఒక చేతితో అయితే నేనే వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉన్నానండి. కాబట్టి కొంచెము లేట్ అవుతుందన్నమాట. సో ఇంకా వాటర్ పడుతుంది, ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. అని మనకి అలాగని చెప్పి మరీ జోరుగా ఉండకూడదు, అలాగని చెప్పి మరీ పొడిలాడుతూ ఉండకూడదు అన్నమాట. సో మనము ఉప్మా తయారు చేసేసాక ఉప్మా ఎలా వస్తుంది, కొంచెం పొడిలాడుతూ వస్తుంది, నెల్లూరు వైపు చేస్తారన్నమాట. సో అలా కలుపుకోవాలి. ఓకే, ఇంకా వాటర్ పడతాయి అన్నమాట. ఈ విధంగా చూసుకుంటూ నీట్గా కలుపుకోవాలన్నమాట. నాకు ఈ స్మెల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం బియ్యం వేయించేసాం కదా, కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం పిట్టు చేసుకొని బెల్లం కలుపుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే సూపర్ అయితే ఉంటుందన్నమాట. ఎంతకన్నా హెల్దీ ఫుడ్ ఇంకేది ఉండదని అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, ఫ్రూట్స్తో పక్కన పెట్టేస్తే నాకు తెలిసి అన్ని ఫుడ్స్లో కల్లా ఓకే హోమ్ మేడ్స్లో కల్లా ఇది చాలా హెల్దీ అనిపిస్తుంది అనమాట నాకైతే. ఎందుకంటే ఒకప్పట్లో బియ్యము మనం మందు లేకుండా చేసేవాళ్ళమండి. మన పూర్వీకుల కాలంలో మందులు వేయకుండా పండించేవారు, కాబట్టి వాళ్ళు ఎక్కువ పిట్టు తినేవారు అనమాట. బట్ ఈ రోజుల్లో అయితే అన్ని దగ్గరలో మందులు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి కదా, బియ్యం తినాలంటేనే భయపడుతూ ఉన్నారనమాట. సో మనము పంట వేసేటప్పుడే మందు క్వాంటిటీ తక్కువ వేసుకొని, మనం బియ్యం ఆడించుకునేటప్పుడే పట్టు తక్కువ వేసుకొని ఆడించుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా హెల్దీ అనమాట. ఓకే, ఇప్పుడు వైట్ క్లాత్ అయితే వేసేసాను కదా, ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి, దీంతో అయితే ఇక్కడ కట్టేద్దాం అన్నమాట. అంటే దూముడు అంటారు కదా, సో ఆ విధంగా అయితే జస్ట్ అలా లాగితే వచ్చేలాగా కట్టేద్దాము. ఇందులో కొంచెం వాటర్ కూడా తీసుకున్నానండి, చూసారు కదా మీరు. ఈ విధంగా కట్టేయాలన్నమాట. ఓకేనండి, నేనైతే కట్టేసాను, చూసారు కదా. ఓ పక్కన లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. అదే మనం పీట ముడేస్తే చాలా కష్టపడాలి ఇప్పడానికి. ఓకే, నేనైతే కట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పైన ఈ జాలిలా ఉంది కదా, దాని మీద అయితే ఇంకా మనం కలిపినటువంటి పిట్టు మిశ్రమాన్ని అయితే పెట్టేద్దాం. చూసారు కదండి, పొడిగా ఉంది కదా, ఆ విధంగా కలుపుకోవాలి. సో మొత్తం కూడా ఇంకా దాని మీద అయితే వేసేసుకుందాము.
అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ఆవిరిలో జరుగుతుందన్నమాట. అసలు నిజంగా చాలా చాలా హెల్త్‌కి మంచిదండి. సో, తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టండి. ఎవరికైనా పీరియడ్స్ ఒక 2 మంత్స్, 3 మంత్స్ రాకపోయినా పొట్ట నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చేసి పెట్టండి. అలాగే మెచ్యూర్ అయిన వాళ్ళకి ఆ టైంలో చేసి పెట్టండి. నడుము చాలా బలంగా ఉంటుందన్నమాట. పైనైతే కొద్దిగా వాటర్ చల్లేసి ఇంకా మనకి ఈ క్లాత్ ఎడ్జెస్ ఉన్నాయి కదా! ఈ మిగిలిపోయినటువంటి క్లాత్ ఇవైతే దాని మీదకైతే ఫోల్డ్ చేసేసుకుందాము. సో 4 వైపులా అయితే ఇంకా ఈ క్లాత్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మా అమ్మ అయితే మాకు మ్యారేజ్ కాకముందు అసలు నిజంగా వీక్లీ వన్స్ పిట్టు, వీక్లీ వన్స్ కుడుములు, వీక్లీ వన్స్ పాలపిండి ముద్దలు, వీక్లీ వన్స్ సుకీలు అంటే బూరెలు అంటారు ఈస్ట్ వెస్ట్ వైపు, నెల్లూరు వైపు సుకీలు అంటారనమాట. టీ ముద్దలు ఇవన్నీ చేసి పెట్టేవారనమాట. వీక్లీ వన్స్ ఏదో ఒకటి మా ఇంట్లో ఎప్పుడు ఉండేదన్నమాట. ఏదో ఒక తినేది చేసుకుంటూ ఉండేవాళ్ళమి. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు అంత మోడర్న్ అయిపోయింది కదండి. స్వీట్ షాప్కి వెళ్ళిపోవడం, తెచ్చేసుకోవడం, ఎంత ఓపిక ఎవరికి ఉండట్లేదు. కానీ హోమ్ మేడే ఓకేనండి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇంకొక దాకా తీసుకొని ఇలా పైన బోర్లు ఇచ్చేసుకోవాలన్నమాట. ఓకే, మా గ్యాస్ని చూసి భయపడుతున్నారా? ఇది కొంచెం రిపేర్లో ఉందలేండి, అందుకే అంతా మంట వస్తుంది. ఇప్పుడైతే మనము ఇలా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము. ఈ విధంగా అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఆవిరిలో జరుగుతుందన్నమాట. సో ఆవిరికి ఉడుకుతుంది కాబట్టి ఆవిరి కుడుమని అంటారు. లేదనుకుంటే కొంతమంది ఆ పిట్టు ఆవిరిలో ఉడికిస్తాం కాబట్టి సో హెల్త్కి మంచిదని అలాగని కూడా అంటారనమాట. ఓకే, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ట్రై చేయండి, అసలు టేస్ట్ ఎలా వస్తుందో కూడా చెప్పండి. ఇందులో మనము పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. ఉడికేటప్పుడు అలా పైన పెట్టేస్తే మనం మిక్స్ చేసుకునేటప్పుడు విత్ బెల్లంతో మిక్స్ చేసుకొని తిన్నా సూపర్ ఉంటుంది. నాకు చిన్నప్పుడు అయితే మా మమ్మీ పిట్టు చేసి చేతిలో పిట్టు పెట్టుకొని జస్ట్ అలా బ్రొటన్ వేలితో ఒక చిన్న హోల్ చేసి ఆ పిట్టులోకి నెయ్యి పోసి మళ్ళీ ముద్ద చేసేసి ఇచ్చేవారు అనమాట. నాకు చాలా చాలా నచ్చేది. ఓకే, 10 మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి. ఇలా ఫోక్ తీసుకొని లేదా నైఫ్ కానీ లేదనుకుంటే స్పూన్తో కానీ చూసారు కదా, మెత్తగా ఉడికిపోయిందనమాట. అంటే మనకి రైస్ ఉడికితే ఎలా పువ్వులుగా వస్తుందో ఆ విధంగా ఆ రవ్వ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో అలా మనం అలా మెదిపినప్పుడు అలా మెత్తగా వచ్చేయాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేస్తే ఇంకా మనకి అది రెడీ అయిపోయినట్టే. ఇక అయితే ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇది అయిపోయిందనమాట, ఫుల్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేద్దామండి ఒక 5 మినిట్స్. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఇలాగ ఉత్తిది కూడా తినచ్చు, పంచదారతో తినచ్చు, బెల్లంతో తినచ్చు. అసలే మనము వీక్లీ ట్వైస్ కానీ చేసుకొని తిన్నామంటే చాలా మంచిది. చూసారు కదండి, ఈ బెల్లం అయితే వేస్తున్నాను. ఇది ఈస్ట్ వెస్ట్ వైపున బొరుగుపల్లి బెల్లం అంటారనమాట. చాలా గట్టిగా ఉంటుందండి, ఈవెన్ రాయిలో ఉంటుందన్నమాట. పగలగొట్టడానికి చాలా కష్టం ఇది. చూసారు కదా, 2 లేయర్స్లో కనిపిస్తూ ఉంటుంది. కాస్ట్ ఎక్కువ కూడా. కానీ నెల్లూరు వైపున బెల్లము దీనికి పోల్చుకుంటే అదైతే మెత్తగా ఉంటుంది. ఇది నిజంగా రాక్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారా, ఈ తాడుని జస్ట్ అలా లాగేస్తే వచ్చేసింది. అలా కట్టుకోవాలన్నమాట ముడి. పేట ముడి వేసేసామంటే కట్టడం తిప్పడం చాలా కష్టం అవుతుంది. ఓకే, నేనైతే ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేసేసానండి. వచ్చేసింది అనమాట. ఇంకా మనము ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని చేతుల్లోకి తీసుకుందాము. ఇలా తీసేసుకుందాము. వచ్చేసింది కదా, ఇప్పుడైతే ఒక పళ్ళెంలోకి అయితే వేసేసుకుందాము. ఓకే, చూసారండి, ఆవిరి కుడుములా వచ్చిందనమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చూపించాను కదా, ఆ బెల్లంనైతే బాగా మెత్తగా మనము సందికెళ్ళి రాయి అంటారు కదా, లేదనుకుంటే మనము ఇంట్లో మసాలాలు నూరుకునే రాయి ఉంటుంది, దాంతో మెత్తగా కొట్టేసుకోవడము, లేదనుకుంటే మెత్తటి బెల్లం ఉంటే చాక్తో కోరేసుకోవచ్చు. బట్ బోరుగుపల్లి బెల్లం చాక్తో కోరాలంటే కష్టం అండి. దాన్ని నేనైతే దంచాను, బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. ఈ బెల్లం మొత్తాన్ని మెత్తగా చేసి అయితే సో ఫైనల్గా అయితే పిట్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇందులో నెయ్యి వేయలేదండి. నెయ్యి మా ఇంట్లో ఇష్టం ఉండదన్నమాట పిల్లలకి, కాబట్టి వేయలేదు. నేనే టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్దామని. ఓకే, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి, పిట్ ఎలా ఉందో. హెల్త్కి మంచిది అంటున్నారు కదా, సో డెఫినెట్గా ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. మీ ఇంట్లో జెంట్స్ ఉన్నా సరే, ముసలి వాళ్ళు ఉన్నా ఓకేనండి, ఎవరైనా తినచ్చు. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అందరికీ బాయ్.